ఈ సమాజం ఎన్నికలు 32 నెలలకు చేశారు. 2 సంవత్సరాలు చెప్తే సుమారు 3 సంవత్సరాలు చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్నది 2 సంవత్సరాలక 3 సంవత్సరాలక ఎవరు మీకు అధికారం ఇచ్చారు? ఇంకో సంవత్సరం ఎక్కువ ఉండడానికి మీకు ఏం అర్హత ఉన్నది? ఎలక్షన్ నిర్వహించకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఒకవేళ ఏదైనా కారణాలు ఉన్నా ఈ 2 సంవత్సరాల తర్వాత మిగిలిన బాడీ మీరు ఎంతైతే ఎక్స్ట్రా చేసిండ్రో దాని లెక్కలు ఇచ్చిండ్రా? ఏ లెక్కలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా మీకు ఎన్నికలు నిర్వహించే హక్కు ఎవరిచ్చిండ్రు? ఇష్టానుసారంగా సమాజంలో ఎలక్షన్లు మీకు ఇష్టం ఉన్నప్పుడు పెట్టుడు, మీకు ఇష్టం ఉన్నన్ని నెలలు, మీకు ఇష్టం ఉన్నన్ని సంవత్సరాలు చేసుడు ఎవరిచ్చిన అధికారం మీకు? అసలు ఏమనుకుంటున్నారు సమాజం అంటే? మీదేనా సమాజం? సమాజం ఎవరప్ప సొత్తు కాదు. సమాజంలో మీరు సేవకులు మాత్రమే. మిమ్మల్ని ఎన్నుకున్నది మేము. మాకు అడిగే ఏదైతే ఉన్నదో మేము అడుగుతున్నాం, దానికి జవాబు ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే బాడీ 4 సంవత్సరాలు చేయండి. ఒక పని చేయండి, ఏకగ్రీవంగా మీరు 15 మంది పేరు రాసుకొని మీరు ఏకగ్రీవంగా ఉండండి, జిందగీ వరం ఉండి అట్లానే చేయండి. అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు లెక్కలు రాసుకోండి, ఎవడు అడగడు. ఎలక్షన్లు అయ్యేది 2 సంవత్సరాలకు. ఇంకో నెల రోజులు ఉండగానే దానికి ఏమున్నది ఎలక్షన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలి. పోనీ ఓ నెల రోజులు ఏదైనా కాలం కానీ ఎగ్జామ్స్ విషయంలో ఏదైనా ఎలక్షన్ ఆఫీసర్ల విషయంలో 5 నెల 2 నెలలు ఇష్టం ఉన్నట్లు ఏడాది దొబ్బుడు. మళ్ళీ లెక్కలు ఇస్తారా అంటే ఈ ఎక్స్ట్రా చేసిన దాన్ని లెక్కలే ఉన్నాయి. ఎవడన్నా లెక్కలు చేయండి ఏమంటారు? సమాజంలో ఎలక్షన్ పెడతారా? ఏమిటి ఇది? పద్ధతి లేదు, అర్థం లేదు.